రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు బ్యాంకు రుణాలకు చెందిన ఈవీఎం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రకటించిన గురువారం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 2,68,000 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరు ₹1,00,000 చొప్పున 2017లో టిడ్కో ఇంటి కోసం చెల్లించాలన్నారు. మిగిలిన దానికి బ్యాంకు రుణం ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈఎంఐతో పాటు వడ్డీతో కలిపి ₹5,000 లబ్ధిదారులు కడుతున్నారన్నారు. దీనివల్ల 10,72,000 మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఈఎంఐ ప్రభుత్వమే కట్టే విధంగా సంబంధించిన మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నా పైన దాడి జరిగిందో అది ప్రభుత్వానికి ఒక కలంకితం మనం చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం పాలన సరిగ్గా లేని చెప్పడానికి ఉదాహరణే ఆ ఘటన నుంచి మనం చేస్తాను. మరి నేనేమి భయపడే రకం కాదు. ముండోడు రాజు కంటే బలవంతుడు. దాని డెఫినెట్ గా రామ్ ఇలాంటి టాటా చెప్పులు భయపడే రకం కాదు రాము. దాని డెఫినెట్ గా నేను గాంధీజీ మార్గంగా నేను ధర్మపోటు చేయబోతున్నాను. నేను ఎక్కడ ఆ వీడియో ఫుటేజ్ చూసినట్టయితే ఎక్కడ వాళ్ళని దుర్భాష ఆడటం కానీ వాళ్ళపై నేను దాడి చేయటం కానీ ఏమీ జరగలే. శాంతియుతంగా వివరించాను. దానికి డెఫినెట్ గా న్యాయమే గెలుస్తుంది. దానికి డెఫినెట్ గా పల్లా శ్రీనివాస్ ఇది దాడి చేయించే కారణం ప్రధాన కారకుడు పల్లా శ్రీనివాసరావు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆయన పైన సీబీఐకి హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశానని చెప్పి వ్యక్తిగత కక్షతో నన్ను హతమార్చాలని చూశారు. అందువల్ల పల్లా నువ్వు చంపాకుండా చచ్చివాడిని కాదు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఎవరు పోతారో భగవంతుడు డిసైడ్ చేస్తారు. అందువల్ల నేను మాత్రం న్యాయపడి చేయబోతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టించాలి. పల్లా చేసి అటెంటివ్ మర్డర్ చేసేది డెఫినెట్ గా ఎంతటి వారైనా సరే ఆ దుమ్మిలో ఆ రోజు వీడియో ఫుటేజ్ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ఫుటేజ్ తెప్పించుకోవాలి, మీడియా విడుదల చేయాలి. ముఖ్యంగా మీడియా మిత్రులపై కూడా దాడి చేశారు. అక్కడ ప్రైమ్ 9 ఛానల్ రిపోర్టర్ అర్జున్ రావు చెవు లెఫ్ట్ ఇయర్ పనిచేయట్లేదు అంటే ఎక్కడ గెలిపోయిందంటే ఒక తప్పుని ప్రశ్నిస్తుంటే చంపేస్తాము అన్న క్లియర్ కట్ ఇచ్చారు. మరి జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలే. కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు తప్ప దాడులు జరగలే. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. అందువల్ల నేనేం భయపడటం కాదు. నేను డెఫినెట్ గా ధర్మయుద్ధం చేయబోతున్నాను. న్యాయమే గెలుస్తుంది మనం చేస్తాను. నెంబర్ 2, 2017లో 1,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు. మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు ఇప్పించారు. మరి ఈవేళ బ్యాంక్ ఈఎంఐ ₹3,000 అవుతుంది. మరి ₹1,00,000 వడ్డీ ₹2,000 ₹5,000 భారం పడుతుంది. కొన్ని ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా ఆ పేద ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం. మరి గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఇల్లు గురించి పడుచుకోలేదు. మరి ఆ ఇల్లు ఎప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 11 నెలలు అయినా సరే దాని మీద దృష్టి సారించలేదు. అమరావతి మీద దృష్టి పెడతారు తప్ప మనం ఇచ్చిన 2,60,000 మీద కమిట్మెంట్ ఏం చేశామని చెప్పి వచ్చేట్లేదు. దానివల్ల 10,72,000 మంది ఇబ్బంది పడుతున్నారు కుటుంబాన్ని రుచుకుని వేసుకుంటే. మరి ప్రభుత్వం ముందు దీనిపై దృష్టి సారించని కోరుతున్నాను. అమరావతి నేను వ్యతిరేక కాదు. అమరావతి డిమాండ్ చేసింది నేను వైజాగ్ నుంచి. అమరావతి కావాలి మన రాజధాని. ఇప్పుడు అక్కడ అమరావతి ఇప్పుడు నిర్మించకపోతే ఏం నష్టం వచ్చేది లేదు, మెరుగా చేయొచ్చు. దాని ముందు ఇక్కడ జీవీఎంసీ నిధులు కూడా డైవర్ట్ చేసి అమరావతి డైవర్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వట్లేదు. ఆ పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ముందు రారు. అందువల్ల కాంట్రాక్ట్ డబ్బులు క్లియర్ చేసి ఆ 2,68,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చేలా చూడమని తప్పితే టైం బాగుంది చెప్పని డిమాండ్ చేస్తాను. విష్ణుకుమార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు మేము ఈఎంఐ కడతారు. ఇప్పుడు దాకా మీరు ఈఎంఐ కట్టలేదు. అందువల్ల ఇప్పుడు బివి రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా మన మే 12 3 గంటలకు చనిపోయాడు. అందువల్ల ఈ కొత్త జీవితంలో నేను ప్రజలకు అంకితం చేయబోతున్నాను. ప్రభుత్వం ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండాలి. మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకా బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండబోతున్నాడు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని చైతన్యం చేయబోతున్నాడు. మన హక్కుల గురించి నేను పోరాటం చేయబోతున్నాను. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం రాయబోతున్నాను. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంక్వైరీ పై ఘటన చేసి నిజంగా మీ ప్రభుత్వం దమ్ము చిరుస్తుంటే ఎంక్వైరీ చేసి దోషులు ఎంతలోనైనా శిక్షించమని కోరుతున్నాను.